మనుష్యుడైన జాతి కుల మత వర్గ ప్రాంత తారతమ్యం లేదు. వాడు నల్లుడు తెల్లుడు అమెరికా వాడు ఇంగ్లాండు ఆస్ట్రేలియా వాడు ఎవడో కాదు, భూమి మీద ఉన్న ప్రతి మనుషుడికి ఆయన చేసేసాడు. కర్తను అంగీకరిస్తే వాడికి రక్షణ. ప్రతి మనుషుని కొరకు ఆయన మరణం ఉంది. ఆయన మరణించటం వల్ల ఏం జరిగిందో తెలుసున? ఎబ్రీ పత్రిక 2:14 ప్రకారం మరణం యొక్క బలము గలవాడు అపవాది ఓడించబడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఎబ్రీ 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాడిని అనగా అపవాదిని మరణము చేత నశింపజేశాడు. హలో, ప్రతి మనుషుని కొరకు మరణం నొందాడు. ఆయన మరణమందుట వలన కూడా సిలువలో చేసిన యజ్ఞము పాప నివారణ కలుగు చేసింది. ఆయన మరణము వలన ప్రతి మనుషునికి పాప నివారణ జరిగింది. ఆయన మరణము యొక్క బలము గలవాడు అనగా అపవాది. వాడు యేసయ్య మరణం ద్వారా నశించాడు. హలో, నశింప చేసెను అన్న పదం అక్కడ వాడలేదు. మీరు గమనించండి, నశింప చేయుటకు అన్న పదం వాడబడింది. అంటే అర్థం ఏంటి? ఆయన దేనిని నశింప చేశాడో తలను చితక దొక్కాడు. దయచేసి వినాలి ఈ మాటలు లోతుగా. సిలువలో యేసయ్య తలను చితక దొక్కాడు. నాశనం అవటానికి తల పోయింది. తలకెవరికన్నా యాక్సిడెంట్ అయింది అనుకోండి, వాడు బతికే ఉన్నా కోమాలో ఉన్న పని చేయడు. రైన పాడైనడు పని చేస్తాడు. ఆడికి ఆలోచన ఉంటుందా? చెప్పరేంటండి? లేదు. తల చితక దొక్కాడు, తోక మాత్రం ఉంచాడు. ఎందుకో తెలుసా? అదంతా ఆయన విజయం కాకుండా ఆయన మరణించడం ద్వారా వారికి నాశనం ప్రారంభమైంది. తల చిత దొక్కబడింది. ఇప్పుడు దాని తోకను మన కాళ్ళ కింద తీసుకొని తొక్కాలి. ఆ విజయములో మనము కూడా పాలివారం అవ్వాలి. ఎంతవరకు అంటే నశింపచేయుటకు ఆయన మరణము ద్వారా సాతానును అనగా మరణము యొక్క బలము గలవాడైన అపవాదిని నశింపచేయుటకు నీకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చాడు. మీ పాదముల కింద వాడిని చితక తొక్కచ్చు. హలో, వాడికి జడవన అవసరం లేదు. వాడి తల చితక తొక్కబడింది. ఇప్పుడు వాడిని నలగదొక్కటానికి ఆయన మరణం ద్వారా వాడిని అపవాదిని నశింప చేయటానికి నశించాడు. వాడి తల చితక తొక్కబడింది. ఇప్పుడు యేసయ్య మరణం ద్వారా ఈయన్ని నశింప చేయొచ్చు. ఎవరిని? పూర్తిగా నశింప చేయొచ్చు. అపవాదికి ఆయన మరణం అంటే సంబడమైందండి. దైవతనయుడే సస్తే ఆ దేవుని సింహాసనానికి నేనే కదా వారసుని అనుకున్నా. అసలు ఇక్కడే కదండి కథ ప్రారంభమైంది. ఆ సింహాసనం తనకు కావాలని తండ్రి అంటాడు, ఈ సింహాసనం నా కుమారునిది అంటాడు. ఆ కుమారునికి దక్కవలసిన సింహాసనం నాకెందుకు దక్కకూడదు అన్న స్వభావం వచ్చేదే కదండి. వచ్చే కదా ప్రధాన దూత లూసిఫర్ అయ్యింది. సింహాసనం కడతాడా? అప్పుడు ప్రభు అది ఆయనది. తన కుమారునికి దక్కవలసిన సింహాసనం ఇది కావాలని కోరుకుంది. అయితే వీరిద్దరికి మధ్య పోరాడటానికి సింహాసనం కొరకు వీడు పోరాడాడు అపవాది. అది ప్రధాన దూత అయిన లూసిఫర్ పోరాడి ఆఖరికి వాడు భ్రష్టుడైపోయి పాతాళంలో ఒక మూలకు పడదోయబడ్డాడు. అప్పుడు తండ్రి అన్నాడు, ఇదిగో నీవు దేవదూతల స్వభావం నీకు ఇచ్చా. దేవదూతల స్వభావం నీకు ఇచ్చా అంటే ఎన్నటికీ మరణమే లేని ఒక స్వభావం నీకు ఇచ్చా. ఓ ప్రధాన దూత అయిన లూసిఫరా, కాలు చున్న రాళ్ల మధ్య తెరకు సంచరించగలిగిన అభిషేకం నీకు ఇచ్చా.
నా పరిశుద్ధ పర్వతం మీద ఎక్కదగిన కృపించా. నీకు లేనిదంటూ లేదు, అన్నీ ఇచ్చాను. ఇప్పుడు నా సింహాసనం కావాలనుకున్నావు, అది నా కుమారుడిది. నువ్వు ఆ సింహాసనం మీద కన్ను పెట్టావు కనుక నేను తోచేస్తున్నా. నీ స్వభావం నీకే ఉంటుంది. నిన్ను అనుసరించిన వారు నీతో ఉంటారు. కానీ నా కుమారుణ్ణి శరీరమును దాల్చుకుని భూమి మీదకి పంపిస్తా. నీకంటే తక్కువ వానిగా చేస్తా. నీకంటే తక్కువ వానిగా చేస్తా. నీకంటే తక్కువ స్వభావాన్ని ఇస్తా. మనుషుడు అంటే దేవదూతల కంటే తక్కువ వాడు. నీకంటే తక్కువ స్వభావాన్ని ఇస్తా. ఆ స్వభావంతో చచ్చిపోతాడు, మరణిస్తాడు. మరణించి నిన్ను నశింపచేస్తాడు. కానీ నీ స్వభావంతో కాదు, నీకంటే స్వభావం తగ్గించిస్తా నా కుమారునికి. నీకు దేవదూతల స్వభావం ఉంది, మరణమే లేని స్వభావం ఉంది. మరణము పొందే స్వభావం ఉన్న మనుషుని శరీరంలోకి మారుస్తా, మనుషునిగా పంపిస్తా. నీకంటే తక్కువ స్వభావంతో భూమి మీదకి వెళ్ళి నిన్ను నశింపచేస్తాడు. ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేసిన తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకానికి దేవదూతల కంటే తక్కువ అనిగా, ఎలా దేవదూతల స్వభావం కంటే తక్కువ వానిగా మార్చి ఈ లోకానికి పంపి మరణం పొందేటట్లు చేశాడు. కానీ ఆయన మరణం ద్వారా మరణము యొక్క బలము గలవాడైన అపవాది నశించాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పరే. ఆయన మరణము ప్రతి మనుషుని కొరకు. ఆయన మరణము యొక్క బలము గలవాడైన అపవాదిని. ఎందుకంటే వారికి మరణం యొక్క బలం ఎట్టొచ్చింది? అసలు మరణము యొక్క ముళ్ళేంటి? పాపం. పాపమని ముళ్ళు గుచ్చి వీడి చంపటం వీడి దగ్గర ఉంది అధికారం. మీకు అర్థమైందా? మరణం యొక్క బలం గలవాడండి ఏంటి? అందరూ చంపేస్తాడా? మరణానికి బలం ఏంటి? మాట్లాడరు ఏంటండి? పాపం. ఆ పాపాన్ని ఎరగేయటం, మనుషుల్ని చంపటం వీడి వల్ల ఉంది. ఎవడి వల్ల? అపవాది వల్ల. ఆ మరణముని నిరర్ధకం చేసి జీవముగా మార్చగలిగిన వాడు ఈ జీవాధిపతే. అసలు ఒక్కొక్క మాట మీ హృదయంలోకి వెళ్తే ఇలా నేను చెప్పితే అర్థం కాదు. కానీ ఈరోజు నేను చెప్పే ప్రతి మాట ఒక 10 సంవత్సరాలు ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే నేను లేకపోయినా ఈ మాటల యొక్క బలమేంటో ఒక 2, 3, 4 సంవత్సరాలు నువ్వు ఆత్మీయతలు ఎదుగుతున్నప్పుడు అర్థమవుతుంది. అరే అయ్యా ఆ రోజే చెప్పాడురా. అప్పుడు నాకు అర్థం కాలేదు, సింపుల్ అనిపించింది. అమ్మో దీంట్లో ఇంత డెప్త్ ఉందా? చిన్నపిల్లోడికి ఏం తెలుసండి? కానీ ఈ డెప్త్ గల మాటలు, ఈ లోతైన విషయాలు ఇంకాస్తంత నువ్వు ఆత్మీయతలు పరిపక్వత స్థాయికి వస్తాయి. మరణము యొక్క బలమగాడు వాడు. ఎలా వాడికి బలం ఏముందండి? మరణం యొక్క బలం ఏంటి? పాపం. పాపాన్ని ఎరగేస్తాడు, చంపుతాడు. కానీ అదే పాపమును తన రక్తం ద్వారా పరిహరించి అదే పాపము చేత చచ్చిన మనిషిని ఈ జీవాధిపతి జీవింపచేయగలడు. మరణముని నిరర్ధకం చేసి ఆడు చంపుతాడు. పాపమును బలంగా వాడుకొని, పాపమును బలముగా వాడుకొని వాడు చంపుతాడు. అందుకే వాడు మరణము యొక్క బలము గలవాడు. స్తోత్రం చెప్పండి. మంచిగా చెప్పండి. మరణం యొక్క బలం గలవాడు. ఆయన మరణం ప్రతి మనుషుని కొరకు. నెంబర్ 1 ప్రతి మనుషుని కొరకు. ఇప్పుడు ఆయన మరణించటం వలన అసలు మరణం యొక్క బలం గలవాడైన అపవాది నశించాడు. ఇప్పుడు నశింప చేయటానికి నీకు కూడా ఒక ఛాన్స్ ఉంది. ఎలా అంటే, ఒరేయ్ నువ్వు మనం పాపం చేయించావు, నువ్వు చంపావురా, కానీ ఇదిగో నా యేసు నన్ను మరలా జీవింపచేస్తుంది అని ఒక్క మాట నువ్వు విశ్వసించి నోటితో చెప్తే అదే వాడి నాశనం. హల్లెలూయా. మరణం యొక్క బలముగాడు నశించాడు. ఆయన మరణం ఎంత మహిమ గలదో!
అందుకే ప్రధాన యాజకుడైన కైపా తీర్పిచ్చాడు, అనేకుల ప్రజల కొరకు నీ నీతిమంతుడు చనిపోట మంచిది, చంపేయండి. యేసయ్యను సిలువ వేసింది గవర్నర్ కాదు, యేసయ్యను సిలువకు అప్పగించింది ప్రభుత్వాలు కాదు, వారి వల్ల కాలేదు. యేసయ్యను మరణముకు అప్పగించింది దేవునికి ప్రతినిధి అయిన ప్రధాన యాజకుడు. గొర్రె పిల్లను ఏ విధంగా, నిర్దోషమైన గొర్రె పిల్లను ఇది మరణమునకు తగింది అని జడ్జిమెంట్ ఇస్తాడో, అందరి పాపాలు ఆ గొర్రె మీద మోపి ఈ నిర్దోషమైన గొర్రె పిల్ల ఇప్పుడు పాపమునకు తగింది అని తీర్పునిచ్చేవాడు కూడా ఎవడు? ఆ ప్రధాన యాజకుడే. అందరి పాపములు దాని మీద చేతులుంచి, అందరి పాపములు దీని మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నానని చెప్పి నిర్దోషమైన ఈ ఏడాది మగపిల్లను చేతులుంచి దాని మీద పాపం ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు చావాలి అంటాడు. ఆ నిర్దోషమైన గొర్రె పిల్లను యాజకుడు ఏ విధంగా పాప పరిహారం నిమిత్తమై బలి చేస్తాడో, సిలువలో అదే జరిగిందండి. ఒక్కసారి నీ మనోనేత్రములు వెలిగించబడితే దేవుని అనాది ప్రణాళిక, దేవుని భవిష్యత్ జ్ఞానం ఏంటో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి వచనములో నిగూఢమైన భావం దాచబడి ఉన్నది. నిధి, అది నిధి. నువ్వు తవ్వుకుంటున్న కొలది నీకు దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన మరణం ప్రతి మనుషుని కొరకు, ఆయన మరణించి తిరిగి లేచినందున చెప్పండి మరణము యొక్క బలము గలవాడైన అపవాది